నమస్కారం అండి రెడ్డి గారు. నమస్కారం సార్. ఉద్యోగ సంఘాల నాయకులు సూర్యనారాయణ గారు నేను పాపం ఉద్యోగ సంఘాల పక్షాన జగన్మోహన్ రెడ్డితో పోరాడి అలసిపోయి ఎటువంటి నిర్ణయాలు వెలువడకపోవడం వల్ల అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి పరిస్థితులన్నీ వివరించి చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆయన మీద కక్ష కట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసింది అనేది ఆయన ఆరోపణ. ఇవాళ పూర్తి సాక్ష్యాధారాలతో అది కూడా సజ్జల కృష్ణారెడ్డి గారి మీద ఆయన ప్రస్ఫుటంగా ఆరోపిస్తున్నారు. వీడియో ఆడియో ఆధారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద, ఇంటెలిజెన్స్ డీజీ మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆయన. ఒక్కసారి మీకు వినిపిస్తానండి. తెల్లవార్లు 2 రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా 2 మొబైల్ నెంబర్స్, ఆనాడు నేను ఉపయోగించే 2 మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు. నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా. నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు. నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇదొకటి అండి. ఇంకొకటి చిన్నది, పోలీస్ స్టేషను, ఆటోనగర్లోని పోలీస్ స్టేషన్ వాళ్ళ డ్రైవర్ని బంధించి 5 పోలీస్ స్టేషన్లు తిప్పి ఆయన చెత్త కొట్టడమే కాకుండా బట్టలు ఇప్పదీసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు, అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే, ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం, దొరికాడా చెప్పాడా, ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని ఆయన అడగటం, లేదు సార్ అని మీరు చెప్తే, దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏసేండి అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు. ఇదేంటి ఆయన ఆరోపణ స్పష్టంగా. ఇప్పుడు సూర్యనారాయణ గారు చెప్పినటువంటి ఆవేదన 100% వాస్తవం. ఇప్పుడు ఎలుగులోకి వచ్చినటువంటి బాధితుల్లాగా నీ ముందవపడుతున్నారు. ఇటువంటి సత్యనారాయణ లాంటి బాధితులు రాష్ట్రం అంతా ప్రతి గ్రామంలో ఉన్నారు. పోలీసు వ్యవస్థను మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన గుప్పిట్లో పెట్టుకొని, వ్యవస్థను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని అనధికార హోమ్ మినిస్టర్గా పరిపాలన చేసిన మాట వాస్తవం. అది వాస్తవం. అందువల్ల ఏంటంటే ఇతను బయటకు వచ్చింది కాబట్టి ఇతను ఒక్కడే పడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి బాధితులు ఉన్నారు. ప్రతి గ్రామంలో ఉన్నారు. వేలల్లో కాదు, లక్షల్లో ఉన్నారు. కాబట్టి వాడు అధికారం ఉంది, పోలీసుల్ని పెట్టుకొని ఎర్రవీగాడు. ఇప్పుడు సూర్యనారాయణ అంటే పాపం ఒక తన బ్రాహ్మణుడు అనుకుంటా, బ్రాహ్మణుడు. అవును పాపం. ఇప్పుడు నా మీద కూడా పెట్టాడు ఒక 3 కేసులు. అవునా? నేనన్నా, ఒరే నేనైతే పెద్ద కంట్రీ రా, నువ్వు ఏ రెడ్డివో నాకు తెలియదు, నీ అబ్బా రారా అన్నా. అవునా? నా మీద పెట్టారు. నేనైతే పెద్ద కంట్రీ రా, నీకు దమ్ముంటే నీ అబ్బకు బుట్టుంటే సజ్జల రామకృష్ణారెడ్డి రారా అన్న. నా మీద కేసులు పెట్టడం, నేను బెయిల్ తెచ్చుకోవటం. ఒకానొక మూమెంట్లో మేకపాటి వాడు కుటుంబం ఇంటికి పోయి నా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటికి, ఒరే భద్రం చేసుకోరా కొడకా అన్న. మేకపాటి రాజమోహన్ రెడ్డి, నువ్వు గోక్కుండేది ఎవరితో తెలుసా? నీ 13 జిల్లాల పార్టీకి అంత పొగురుంటే భారతదేశం అంతా ఉన్న మా సుభాష్ సేన సభ్యులు నీకే కాదురా కొడవటం, కొట్టడం, గిలటం వచ్చింది. అంత కాడికి మొక్కపు నా కొడుకున్నావురా మేము. 13 దేశాల్లో సుభాష్ సేన సభ్యులు ఉన్నాము, సుభాష్ చంద్రబోస్ అనుచరులు ఉన్నాము, సుభాష్ చంద్రబోస్ సేన ఉన్నాం. ఏడ దొరికితే ఆడ మేము కూడా చూసుకుంటాంరా, మీకంటే పెద్ద పోటుగాళ్ళంరా మేము, భద్రంగా పెట్టుకోరా కొడుకుని అని చెప్పా మేకపాటి రాజమోహన్ రెడ్డికి. వాడు కొడుకే పోయిండు లేకుండా. అవును పాపం.
పాపం అనకూడదండి, పాపాత్మ నా కొడుకులు వాళ్ళు. Yes, okay. మేకపాటి వాళ్ళు పాపాత్మ నా కొడుకులు. పాపం ఏంది అనేది ఓకే పాపం అనకూడదు, దుర్మార్గులండి వాళ్ళు. ఓకే ఏం చేస్తాడండి సజ్జల రామకృష్ణారెడ్డి? వాడు ఎందుకు దాక్కున్నాడు? మగపటకు పుట్టలా? రా బయటికి రా. లేదు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియట్లా, తండ్రి కొడుకులు ఇద్దరు. అసలు రమ్మంటున్నాను, అందుకే వాడు అబ్బకు పుట్టలా. వాడు మగోడైతే బయట తిరగాల. అవును. ఒకరోజు డిఐజీ త్రివిక్రవర్మ నాకు ఫోన్ చేశాడు, గుంటూరు రేంజ్ డిఐజీ. మధు నీకేం కావాలా అన్నాడు. 5 నిమిషాలు సీఎం అపాయింట్మెంట్ కావాలి, ఇప్పిస్తావా అన్న. అప్పుడు అది కుదరదన్న, కుదరకపోతే ఇది కూడా కుదరదన్న, కుదరతో ఇది కూడా కుదరదన్న. ఓకే ఇదెంత ఒకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పండి. వాడు పోలీసు వాడు వస్తాడు, మనల్ని పొడస్తాడు, లేకపోతే ఇంకో 4 రౌడీలు వస్తారు పొడస్తారంటే ఏం పొడవటం వాళ్ళకే శాతం అయింది. ఇప్పుడు మన ప్రాణం పోతుందన్నప్పుడు వాడు 20 మంది వస్తే ఒక నీళ్ళేమా? అందువల్ల చట్టబద్ధ పాలన నడవనప్పుడు తాళ్ళ అనేది జరుగుద్ది. అర్థమవుతుందా? ఎవరిని బెదిరిస్తాడండి? వాళ్ళు ఎంతమంది ఉంటారండి? పులివంద రౌడీలు ఉంటేను ఒక 10 మంది ఉంటారా, ఒక 20 మంది ఉంటారా మగాళ్ళు? కొడుకులండి అటువంటి పని చేసేది. ప్రజల్ని హింసించకూడదు, ప్రశ్నించే గొంతుకుల్ని మాట్లాడనివ్వండి. ఏం చేస్తారండి? అసలు నాకు లాయర్లు దొరకనీలేదండి బెయిల్కి అప్లై చేసిన రోజు. మొత్తం బార్ కౌన్సిల్ తీర్మానం చేసింది నెల్లూరు కోర్టులో, బెయిల్ ఇవ్వకూడదని, ఏ లాయర్ దొరకకూడదని. కొంతమంది వైసీపీ లీడర్లు పోయి 2 లక్షలు ఇస్తాం పట్టిండి అన్నారు. నేను చుచ్చు కూడా ఆఫ్ చేయలే ఫోను. వాడి పేరు కూడా చెప్తా, కాటం రవీంద్రారెడ్డి అని, కలిగిరి మండల కన్వీనర్ గాడు వైసీపీ పార్టీ, కాటం రవీంద్రారెడ్డి గాడు. పోయాడు 2 లక్షలు ఎత్తుకోమండి అంట. వాడు నా తల తీసేస్తాడు, నేను చెప్పనని చెప్పిన. నీకు బెయిల్ రాదు మధు అన్న లాయర్. దిస్ ఈస్ ద పొలిటికల్ మోటివేషన్ కేస్, ద బెయిల్ ఈజ్ శాంక్షన్ అని రాశారు జడ్జి గారు. అవునా? ఓకే ఎక్సలెంట్. ఎవడికి భయపెడతారండి? భయపట్టంలోనే పట్టం ఉంటది. ఎదురు తిరిగి యుద్ధం చేస్తా ఉంటే ఎవడైనా పారిపోతాడు. ఎవడు కత్తికి పదులు ఉంటే ఆడే గెలుస్తాడండి. అంతే. ఇప్పుడు మేము ఎలక్షన్ చేసామండి, పంచాయతీ ఎలక్షన్ లో. అవును. మా డిఎస్పీ గారు, కావాలి డిఎస్పీ ప్రసాద్ గారు అండి, పరుసు పదజాలం వాడండు. నేను చెప్పా, మాకు శత్రువులు వైసీపీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు పిల్లోళ్ళు మాకు శత్రువులు. మాకే నేను పెళ్ళాం బిడ్డలు ఉండేది, మీకు లేరు రా పెళ్ళాం బిడ్డలో. భద్రంగా జరగనిస్తే ఎలక్షన్ సరే, యుద్ధం పోలీసు వాళ్ళు మీ కుటుంబాలు మా కుటుంబాలు తేల్చుకున్నాం. మీ కాడ గన్నులు ఉంటాయి, ఏది లైసెన్స్డ్ గన్నులు ఉంటాయి, మా దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి దేక్కిలేం అన్నాం. మాకు వైసీపీ వాళ్ళతో పనిలే. అంటే వైసీపీకి తొత్తుల్లాగా పనిచేశారండి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎవ్రీబడి. అవును. వాళ్ళు ఎలక్షన్ చేసింది, పంచాయతీ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఘోరత్వంగా చేశారు పోలీసు వాళ్ళు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన, డిఎస్పీ గారు నీ అంత దయార్థ హృదయం లేదు నాకు. ప్రతి ఆదివారం మేకలకు వస్తుండ్రు, పొట్టేళ్ళు వస్తుండ్రు, మటన్ కోసం పెద్ద తల ఏం కాదు మంది, అంతే చూసుకుందాం కానీ నేను చెప్పాను. నేను నమ్మింది ధర్మాన్ని, నేను నమ్మింది సత్యాన్ని. ఏదో 4 దెబ్బలు కొట్టగలుగుతామండి నీకున్నప్పుడు. యువతలు వచ్చినప్పుడు అంతే. సమయం ఎవరికైనా వస్తుంది, సమయం ఉంటది కదా. కాలగతిని సర్వ సంపదలు కోల్పోవా అంటారు, మిగులు సిరి నాకు నువ్వు నీకు నేనే అని అంటాడు చంద్రమతి చెప్పద్దు ఒకనాటి సందర్భంలో. అందువల్ల ఏంటంటే ఈ భయం అనేది నీ ఒంట్లో ఉంటే నువ్వు పడిపోతావండి. ఎదురు తిరిగి చూడు. ఏమంటే వాడికి 4 కార్లు ఉంటాయి, 4 బిల్డింగ్లు ఉంటాయి, ఏమవుతుంది? అంతే, ఏం కాదు ఉదయ్ గారు. అందువల్ల యుద్ధం చేసే చచ్చిపోవడం, యుద్ధం చేయకుండా మరణించకూడదు. వీరుల్లాగా చచ్చిపోవడమా, బానిస బతుకు బతకడమా, అది మన వ్యక్తిత్వ వికాసం మీద ఆధారపడి ఉంటుంది. నేను అనేది ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ కూడా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతంగా తీసుకుంటారు కాబట్టి స్ట్రైట్గా ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకోవాలండి. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తా, ట్రిపుల్ డ్రీ ఫార్ములా చెప్తా. రాష్ట్ర సంపదలో అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మొదలుపెట్టి, గవర్నర్తో మొదలుపెట్టి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పబ్లిక్ సర్వెంట్లు అండి, కాంట్రాక్టర్ కార్మికుల దాకా, సఫాయి కార్మికుడు దాకా, ఎవ్రీథింగ్, సఫాయి కార్మికుడు దాకా, కాటి కాపర వరకు రాష్ట్ర సంపదలో ఒక 33% జీతాలుగా తీసుకోండి.
ఓకే ఓకే, ప్రజల సంపద అండి అది. అంతే, కరెక్ట్. 33%. 33% సంక్షేమానికి ఖర్చు పెట్టండి, 33% అభివృద్ధికి ఖర్చు పెట్టండి. ఇలా బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలండి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్థం తీసుకోవాలి. లక్షల జీతాలు తీసుకుంటూ ఏం అవసరం అని నేను అంటా. ఇప్పుడు మన దగ్గర రూపాయి ఉంది, రూపాయిలో 33% జీతాలకి, ఇది ప్రభుత్వ ఆఫీసులు, హైకోర్టు కాడి నుంచి గవర్నరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత నేను చెప్తుండేది ఏంటంటే కాటి కాపర వరకు, సఫాయి కార్మికుల వరకు అందరూ కూడా బడ్జెట్ కేటాయింపు రాష్ట్ర బడ్జెట్లో, రివైజ్డ్ బడ్జెట్లో 33% మించకూడదండి. రెండో పాయింట్, సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక 33% మించకూడదండి. తర్వాత ఒక 33% అభివృద్ధి చేసుకుంటుంటే ఈ ట్రిపుల్ ఫార్మా కాటం పోతే ఆ రూపాయి అనేది భద్రంగా సర్వతోముఖ అభివృద్ధి చెందద్ది. ప్రజల డబ్బులు ప్రజలకి పనిచేసి మనం ఏదో ప్రజలకు గొప్ప చేస్తున్నట్టు, మీరేదో బిల్డప్లు ఇచ్చి ప్రజల్ని బిచ్చగాళ్ళుగా చేస్తామని అనుకుంటే పొరపాటు అండి. ఇది అండి పాలసీ, ఇలా ఉండాలండి. ఏ గవర్నమెంట్ పాలసీ అని ఇలా ఉండాలి. అందువల్ల అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి. మీ సాటి ఎంప్లాయీస్కి ఇంతమంది ఎంప్లాయీస్ ఒక్కరోజు మీ తాడేపల్లి కొంప మీద పడి ఉంటే కాళ్ళ కింద తొక్కి పారేయలేకపోయిన సజ్జలు కానీ సిగ్గు లేదా? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు కావుమంటూ చుట్టూ అరుస్తాయి సార్. ఇంతమంది ఎంప్లాయీస్, 12,500 మంది స్టేట్ లో ఉన్న ఎంప్లాయీస్ పోతే ఎంతమందిని కాలుస్తారు పోలీసులు? 1000 మందిని, 200 మందిని, ఎంతమందిని కాలుస్తారు? వాళ్ళు కూడా బాధ్యతలే కదా, వాళ్ళు కూడా ఎంప్లాయీసే కదా. ఎంప్లాయీ ఒక బిడ్డకి అన్యాయం జరిగిందండి మీ ఎంపీస్ లో కూడా, ఎంతమందిని కాల్చుతారు తాడేపల్లిలో? పోలీసులు కూడా ఎంప్లాయీసే కదా, వాళ్ళు హింసపడుతున్నారు కదా. హింసపడేది కాదు. ఇప్పుడు నీకు అంత ఉన్నప్పుడు, మీ బిడ్డకు అన్యాయం చేయనప్పుడు, మీలో యునైటెడ్ ఉన్నప్పుడు చలో తాడేపల్లి కొంప మీద ఎందుకు దాడి చేయలేదు? దాడి చేసి తొక్కి పారేసి ఆయన నలిపి తలకాయ ఇరగ. ఇప్పుడు శ్రీలంకలో ఏం చేశారండి, ప్రజలందరూ దేశాధ్యక్షుడు ఇంటికి పోయిరండి, పారిపోలేదా? రోడ్ల మీద ఎవడకండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండి వాడు? అసలు వాడు ఒక బచ్చాగాడండి వాడు బిఏ చదువుకుని ఒక బేవర్స్ గాడు. అవును, వాడు అబ్బాయి నీతిగా బతికిండు. మినిస్టర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న పోస్ట్ ఆఫీసులో ఉత్తరాలు బట్టవాడు చేసుకుంటే సింహాద్రి పండంలో నీతిగా బతికిండు. ఇప్పుడు నీచుడుగా తయారైపోయిండు. అందువల్ల ఎవడు పుడింది లేదండి. పుట్టేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. కాబట్టి ఆ చావుకు భయపడబాకండి. మృత్యుంజయ మంత్రం పఠించుకోండి. త్రయంబకేశ్వరంలో ఉన్న శివుడు మృత్యుంజయ ఈశ్వరుడు అంటారు. ఎవరినైనా ఢీ కొట్టండి నీలో నిజాయితీ ఉంటే. మీలో అవినీతి లేకపోతే, మీరు అవినీతి పరులైతే ఢీ కొట్టలేరు అనుకో. నిజాయితీగా బతికినన్ని రోజులు ఏ పిగ్గాడు ఎవడు బేకలేడు. వాడు ఎవరైనా కావచ్చు, నిజాయితీగా బతకడం అంటాలంటే భగవత్ స్వరూపుడైగా కాదు, భయపడకూడదండి. ఈ భారతదేశానికి ఎంతో మంది ధన మాన ప్రాణాలు పణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందండి. అప్పుడు తెల్లదొరలను పారగొట్టడానికి ఎంతో మంది తన జీవితాలను పణంగా పెట్టారండి. ఈ రోజు స్వదేశీ దొంగల్ని, స్వదేశీ అవినీతి పరుల్ని, వాడు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరినైనా సరే, సలహాదారు కూడా కావచ్చు, ఎనీబడి అండి తొక్కి పారేయమని చెప్తున్నా ప్రజలకి. అవినీతి మీ దృష్టికి వచ్చిందా, వాడి జీతకు మించి దోచింది మీ కళ్ళ ముందు అవపడుతుందా, తొక్కవతల పారేయమని చెప్తుండా. ఈ దేశం బాగుండాలని కోరుకుంటుండా తప్ప. అందుకే సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షితగా, ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడద్ది అని మాత్రం నేను ప్రగాఢంగా చెప్పగలను. దాన్ని విశ్వసించి బతకాలి. మనకుండేది కొద్ది జీవితం, పుడతాం, చచ్చిపోతాం. కొన్ని కోట్ల జీవరాశులు ఉండే భూమండలం మీద, మనకే నొప్పి కలిగిందా? కాబట్టి చచ్చేది ఒక రోజు, చచ్చేది ఒక రోజు. కాబట్టి చావుకు భయపడకుండా నిజాయితీగా బతకండి. అందువల్ల ఎవరికి భయపడద్దు. మీకు తప్పు అనిపిస్తే ఎదురుగా మాట్లాడండి, మీ హక్కుల కోసం పోరాడండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కడికి ఉంది మాట్లాడే హక్కు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కాదు, జే గ్యాంగ్కే కాదు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. పోలీసులు ఒక 4 ఉంటారండి, లంగా లుఫింగ్ గాళ్ళు, అందరు ఉండడు. నా బామర్ది డిఎస్పీ అండి, నా బామర్ది డిఎస్పీ. ఇప్పటి వరకు అవినీతి మచ్చలేదు, ఒక్క కంప్లైంట్ లేదు వాడి మీద. ఎవరికి అక్రంగా అరెస్ట్ చేయలేదు వాడు జీవితకాలంలో. సిఐగా చేసిండు, డిఎస్పీగా పనిచేస్తుండు. ఏం వాడు దోచుకోలేదే, వాడి మీద చిన్న కంప్లైంట్ లేదే, ఎవరిని కొట్టలేదే వాడు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఒక్కడ అవినీతి సంపత్తికి ఎప్పుడు చేయి చాపినోడు కాదు. వాళ్ళ నాన్నోళ్ళు వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పైకి వచ్చారు. ఈ తప్పుడు 10 మంది ఉంటారు రాష్ట్రంలో. కోసిపా
ఒక దిగిపోద్ది. ఎస్ అంతే తప్ప ఇటువంటి దుష్టుల్ని దుర్మార్గుల్ని ఎలిమినేట్ చేయకపోతే సమాజం నాశనం అయిపోద్ది. వాడు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఆర్ఎస్ కావచ్చు, వాడు డిఎస్పీ కావచ్చు, ఎస్పీ ఎవడైనా కావచ్చు, కావచ్చు. ఎనీబడి ప్రజల్ని హింసించేవాడు, ప్రజల సొమ్ము దోచేవాడిని ఎలిమినేట్ చేసి అవతల పారేయాలని మాత్రం నేను చెప్పగలను. ఎస్ బాగుందండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన ఆవేదనతో సూర్యనారాయణ గారు చాలా విషయాలు పంచుకున్నారు పాపం మీడియా ముందు. సో వాళ్ళందరూ పాపం ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డికి ఓటేశారండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కంప్లైంట్ చేసేసారండి, ఇప్పుడు చేస్తున్నారు, కంప్లైంట్ చేసేస్తే ఎవరెవరు ఆధారాలు పెడితే అరెస్ట్ చేసి అవతల పాడేస్తే లేదంటే కాల్చి పారేస్తే ఒకటి. ఓకే, ఏం భయపడాల్సిన పని లేదండి. రాష్ట్రంలో ఎవడు బాధితులు ఉన్నా ఏ తోపుగాడికి భయపడబడలే. కేసులు పెట్టండి అన్ని పోలీస్ స్టేషన్లకు పోయి, కేసులు రిజిస్టర్ అవుతే ప్రతి ఓడిని ఎత్తి లోపలేసేస్తాం, అవసరమైతే పీకి పారేస్తే. హోమ్ మినిస్టర్ గారు కూడా అలాగే ఆ ఉద్దేశంతోనే పనిచేస్తున్నారు, పని చేయాలండి, చక్కగా చేస్తున్నారు. ఆవిడ కూడా చీడ పురుగుల్ని ఏరి అవతల పారేయాలి, ఏరి పారేస్తున్నారు. చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వాడు జైల్లో పెట్టి మేపం తిండి కూడా తాండగా యోగి ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, ఎక్సలెంట్ అండి, మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు. ధన్యవాదాలండి.